కూటమి ప్రభుత్వ రాకతో ప్రజలకు కొత్త బాదుడు షురూ అయింది. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వాన్ని బాదుడే బాదుడు అంటూ నిష్ఠూరమాడిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి నేడు అధికారంలో అడుగుపెట్టిన క్షణం నుంచి రెట్టింపు బాదుడు బాదుతోంది. నెలకో కొత్త బాదుడుతో ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. తాజాగా టోల్ బాదుడుతో తోలు తీస్తోంది. ఆంధ్రప్రదేశ్లో టోల్ ఫీజులు జనం జేబులకు చిల్లు పెడుతున్నాయి. కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో సింగిల్ ఎంట్రీ ఫీజులను వసూలు చేస్తున్నారు. దీంతో జనంపై భారీగా భారం పడుతోంది. గత కొన్ని వారాలుగా ఒక రోజులో ఎన్నిసార్లు జాతీయ రహదారుల మీదుగా టోల్ ప్లాజాలను క్రాస్ చేస్తే అన్నిసార్లు విడివిడిగా టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంలో నిర్మించిన జాతీయ రహదారుల గడువు ముగియటంతో కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఆయా రహదారులపై వాహనం ఎన్నిసార్లు ప్రయాణిస్తే అన్నిసార్లు టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్రంలోని 65 టోల్ ప్లాజాల్లో ఇదే పరిస్థితి ఉంది. అక్టోబర్ నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు టోల్ బాదుడు ఉండటంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. విజయవాడ, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు మధ్య నిత్యం వేల సంఖ్యలో ఉద్యోగులు వాహనాల్లో రాకపోకలు సాగిస్తూ ఉంటారు. తాజా నిబంధనతో వారిపై టోల్ రూపంలో తీవ్ర భారం పడుతోంది. టోల్ ఫీజుల మార్పుల గురించి ఎలాంటి ప్రకటన విడుదల చేయకుండా ఫాస్టాగ్ లో వసూలు చేయటంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజల నుంచి అడ్డగోలుగా టోల్ ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని జాతీయ రహదారులపై మొత్తం 69 టోల్ ప్లాజాలున్నాయి. 65 టోల్ ప్లాజాల్లో కొత్త నిబంధనల ప్రకారం ఫీజులు వసూలు చేస్తున్నారు. విజయవాడ, హైదరాబాద్ మార్గంలోని కీసర టోల్ ప్లాజాను కొద్ది కాలం క్రితమే జిఎంఆర్ నిర్మాణం చేపట్టింది. నెల్లూరు, చెన్నై హైవేలో ఉన్న వెంకటాచలం, బూదరం, సూళ్లూరుపేట కలిపి మొత్తం 4 చోట్ల మాత్రమే పాత విధానంలో వాహనాలకు టోల్ వసూలు చేస్తున్నట్లు ఎన్హెచ్ అధికారులు చెబుతున్నారు. ఈ 4 టోల్ ప్లాజాల్లో 24 గంటల్లోపు ఎన్నిసార్లు రాకపోకలు సాగించినా ఒకసారి పూర్తి ఫీజు, రెండోసారి సగం ఫీజు మాత్రమే తీసుకుంటారు. వీటి నిర్మాణం కొత్తగా జరగటంతో కాంట్రాక్టర్లకు బీఓటీ గడువు 2031 వరకు ఉంది. అప్పటి వరకు పాత పద్ధతిలోనే వసూలు చేస్తారు. మిగిలిన 65 టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ కోతలు తప్పటం లేదు. ఆంధ్రప్రదేశ్లోని దాదాపు 65 టోల్ గేట్లలో ఇదే రకమైన వసూళ్లు అమలవుతున్నాయి. ఫాస్టాగ్ వినియోగంతో జనానికి అప్పటికప్పుడు ఎంత కోత పడుతుందో తెలియకపోయినా టోల్ వసూళ్ల లెక్క బయటపడేసరికి జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రతి టోల్ గేట్ వద్ద సింగిల్ ఎంట్రీని మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రీపెయిడ్ తరహాలో ఫాస్ట్ ట్యాగ్లను వినియోగిస్తుండటంతో టోల్ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారో వాహనాలకు అప్పటికప్పుడు తెలియటం లేదు. సంపద సృష్టిస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగా సామాన్యుల జేబులు దోచుకునే దారులు వెతుకుతున్నాడంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.